హాయ్ గాయ్స్, బిగ్ బాస్ సీజన్ 10 అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈరోజైతే టాస్క్లు నెక్స్ట్ లెవెల్ జరుగుతున్నాయి. ఒక్కొక్క టాస్క్లో నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నారు. రోహిత్కు మరియు మిథిలేష్ మధ్య జరిగిన రెజిలింగ్ టాస్క్లో రోహిత్ గెలిచాడు. దాని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ రోహిత్ అయితే బాగానే ఆడాడు అనిపించింది నాకు. కానీ మిథిలేష్ అండ్ రోహిత్ ఇద్దరు చాలా నెక్స్ట్ లెవెల్ ఆడారు. అది నాకు తెలిసి టాస్క్ కాదు కావచ్చు, ఏదో ఫ్రెండ్లీగా పెట్టిన టాస్క్ లెక్క ఉంది. రోహిత్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గెలుస్తారని. కానీ రోహిత్ మాత్రం బాగా ఆడారు. కొంత దాని మీద రకరకాలుగా రివ్యూస్ చెప్తున్నారు, కాంట్రవర్సీ జరుగుతుంది. నాకైతే రోహిత్ అయితే బాగానే ఆడాడు అనిపించింది. ఇక నెక్స్ట్ కమింగ్ టు షష్ఠి కూడా బాగా ఆడింది ఒక టాస్క్లో. నెక్స్ట్ కమింగ్ టు ఓటింగ్ ఆర్డర్. ఓటింగ్లో అయితే రోహిత్ అండ్ మన అమన్ అండ్ మన మిథిలేష్ వీళ్ళు టాప్లో ఉన్నారు. అండ్ ఫీమేల్స్లో రాజ్ కుమార్ గారు అండ్ ఝాన్సీ స్టాలిన్ టాప్లో ఉన్నారు. మొత్తానికి అయితే ఒక 6-7 మెంబర్స్ టాప్లో ఉన్నారు. నిన్నటి నుంచి టాస్క్లు నెక్స్ట్ లెవెల్ జరుగుతున్నాయి కాబట్టి టాస్క్లను చూసి కొంతమంది ఓటేస్తున్నారు రకరకాలుగా. ప్రస్తుతానికి అయితే అమన్ అండ్ రోహిత్ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది ఓటింగ్లో. అండ్ రోహిత్కు మన ఒక రోప్ టాస్క్లో తనకి ఏదో ఎల్లో కార్డ్ ఇచ్చారు ఏదో అని తెలిసింది. నాకు ఎందుకు అది మరి నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, అది ఇచ్చారని తెలిసింది. మరి తను విన కొంతమంది అయితే అన్ఫేర్ అంటున్నాను, నేను ఇంకా ఎపిసోడ్ అయితే చూడలేదు. అండ్ బిగ్ బాస్లో కళ్యాణ్ వచ్చి మన అమ్మన్కు సపోర్ట్ చేశాడు. తన మీద కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ పిఆర్ మన అమన్ పిఆర్ అంత ముందు పల్లవి ప్రశాంత్ సోహెల్ పేరు వీళ్ళందరికీ ఒకటే పిఆర్గా ఉన్నారని, వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారని. డెఫినెట్గా వాళ్ళు ఇంతకుముందు ఉన్న వీళ్ళలో పల్లవి ప్రశాంత్ అండ్ సోహెల్కి అయితే ఒకటే పిఆర్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది. మరి అమ్మన్కు అండ్ కళ్యాణ్ ఒకటే పిఆర్ ఉన్నారని నాకు ఇంతవరకు తెలియదు. తను కేవలం ఆ ట్రోఫీ ఇచ్చాడు. ఎందుకు క్వశ్చన్ వచ్చినందుకు నాకు ఎందుకు వాళ్ళిద్దరికి బయట మాట్లాడుకుని వచ్చారు అంటున్నారు. నాకు ఎందుకు అట్లా అనిపించట్లేదు. మరి చూద్దాం ఇంకా ముందు. కాకపోతే కళ్యాణ్ అండ్ సోహెల్ అయితే బయట తెలుసు. అండ్ అమ్మన్ అండ్ సోహెల్ కజిన్ అని చెప్తున్నారు. అండ్ తెలుగులో కొంతమంది బిగ్ బాస్ రివ్యూర్స్ అప్పుడే కొంతమందికి స్టాండ్ తీసుకొని కొందరు వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు క్లియర్గా తెలుస్తుంది. ఆ రెజిలింగ్ టాస్క్ నుంచి కొంతమంది మాట్లాడుతున్న నాకు అలానే అనిపించింది. అండ్ రేపు పార్ట్ టాస్క్ పెట్టారు. లాస్ట్ టైం కల్కి గెలిచింది కదా, లాస్ట్ టైం సీజన్లో కల్కి గెలిచింది కదా, అలాంటి సిమిలర్ టాస్కే పెట్టారు. ఈ టాస్క్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. అండ్ కమింగ్ టు బిగ్ బాస్ సీజన్ 10 సెలబ్రిటీ లిస్ట్ ఇప్పటివరకు అయితే 6 మెంబర్స్ దాకా కన్ఫర్మ్ అయ్యారు. వర్షిణి గారు, టెంపర్ వంశీ, మన రామ్ ప్రసాద్ గారు, అండ్ ఇంకా చెన్నై లవ్ నుంచి ఒక అతను, ఇంకా సౌందర్య రెడ్డి గారు, ఇంకా తెలిసి సుహాసిని గారు. వీళ్ళు కన్ఫర్మ్ అని తెలిసింది. సుహాసిని గారి సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని గారిది ఇంకా ఫైనల్ కాలి, కానీ ఇప్పటివరకు అయితే వీళ్ళైతే కన్ఫర్మ్ అంటే మనకు తెలిసింది. ఇది ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ సీజన్ 10 అండ్ అగ్ని పరీక్ష యొక్క అప్డేట్స్.